మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరిగే పరిణామాల కోసం నేను సూటిగా కొన్ని ప్రశ్నల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీకు ప్రజలకు సమాధానం చెప్పండి. తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా అదొక పవిత్రమైన స్థలంగా ఒక ఎంతో గౌరవంతో చూస్తారు అందరూ హిందువులందరూ. అటువంటి గొప్ప క్షేత్రాన్ని ఆ రోజు నందమూరి తారక రామారావు కానీ తర్వాత ఆయన వారసులుగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ ఎన్నో సంస్థలు తీసుకొచ్చి అన్నదాన కార్యక్రమాలు కానీ అక్కడ భక్తుల సౌకర్యార్థం కానీ అలాగే తిరుమలకి భక్తులందరినీ కూడా ఏ రకంగా గౌరవించాలని గురించి ఎన్నో కార్యక్రమాలు చేసిన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆ టీటీడీ చైర్మన్ అనేది ఎప్పుడు కూడా అటువంటి గౌరవ వ్యక్తులకే కట్టబెట్టేది తప్ప తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా సొంత కుటుంబ సభ్యులు ఎవరికి ఇవ్వలేదు. అటువంటి తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన బాబాయ్ సుబ్బారెడ్డికి తర్వాత రోజుల్లో అతని బంధువు కరుణాకర్ రెడ్డికి ఇచ్చి తిరుపతి దేవస్థానాన్ని ఆ పార్టీ ఆ వైసీపీ ప్రభుత్వం ఒక ఆదాయ వనరుగా చూసింది. ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే అక్కడ అన్ని మతస్థుల్ని అక్కడ ఉద్యోగాలు వేయడం కానీ అలాగే వాళ్ళ ద్వారా వచ్చిన కమిషన్ని ఒక మరి అన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానం పెట్టి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మేము 2019 నుంచి 24 వరకు ఎప్పుడైనా గుడికి వెళ్తే ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి మనుషులు తప్ప ఎక్కడ మరి భక్తి బ్రాహ్మణ మనుషులు ఎప్పుడు కనపడలేదు అక్కడ. అటువంటి వాళ్ళు ఏ గుడికి కాంటాక్ట్ చూసుకుంటారు అనుకున్నాం కానీ భక్తులు మనోభావాలతో ఆడుకునే ఈ ప్రసాదం స్వామివారి ప్రసాదంలో కూడా ఒక కల్తీ కార్యక్రమం చేస్తారని చెప్పేసి ఊహించలేదు. దాన్ని కనిపెట్టి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఉన్న వివిధ సంఘాల వారు అలాగే ఆధ్యాత్మిక ఉన్నవారు అలా హిందూ భక్తులు అందరూ కూడా తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి బృందం ఒక దుర్మార్గం చేసిందయ్యా, దాని మీద దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చి వారికి శిక్ష పడే విధంగా మరొకసారి అలాంటి తప్పు జరగకుండా ఉండడం కోసం కార్యక్రమం చేయమని విజ్ఞప్తి చేసినప్పుడు అవన్నీ ఒక్కొక్కడు నిలిపిస్తుంటే మరి ఏంటి మరి యాన్యువల్ ప్యాక్స్ కానీ అలాగే దుర్మార్గం రసాయనాలు కానీ ఇవన్నీ పెట్టి ఒక కల్తీ రొట్టె పూర్వం చూడండి ఒకసారి లడ్డు తిరుపతి లడ్డు కనుక ఒరిజినల్ ఆవు నెయ్యితో తయారు చేసినప్పుడు ఆ లడ్డుని ఓపెన్ చేస్తే ఇక్కడి నుంచి ఇంచుమించు 100 మీటర్ల వరకు ఆ వాసన ఎంతో తీయటి వాసన వచ్చింది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పరిపాలన వచ్చిన తర్వాత అందుకు కల్తీ లడ్డు చాలాసార్లు తినలేకపోయేవాళ్ళం, ఎన్నో దుర్మార్గాలు చేసాడు. అన్నీ కూడా అన్నింటిలో దర్యాప్తు జరగడం సిబిఐ సిట్ వేయడం సిట్ రిపోర్ట్ వచ్చింది. సిట్ రిపోర్ట్లో ఏదో అతను నిర్దోషి కింద సమాధానం చెప్పినట్టు వాళ్ళ మనుషులు చంద్రబాబు నాయుడు గారిని కూట ప్రభుత్వాన్ని మరి వాళ్ళు క్షమాపణ చెప్పాలి, ఇదంతా దుర్మార్గం సిట్టు మాకు అనుకూలంగా చెప్పింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి నీకు ఏమి భారత రాజ్యాంగం కోసం తెలియకపోయినా సరే ఈ ప్రజలు నీకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ నీకు పరిపాలన మెచ్చి 11 సీట్లు ఇచ్చారు. నువ్వు 11 మంది సీట్లతో రేపు నుంచి అసెంబ్లీ జరుగుతుంది. నీకు ఏమైనా దమ్ముంటే ఈ ప్రజల మీద నీకు గౌరవం ఉంటే ఈ హిందువుల మీద గౌరవం ఉంటే నువ్వు అసెంబ్లీకి రా. అదే సిట్టు తప్పితే దర్యాప్తు మీద మేము మా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ వేదిక నీకు సమాధానం చెబుతారు. అంతే తప్ప నువ్వు కొంతమంది మోజులు పెట్టుకుని వాళ్ళ ద్వారా నీకు మాట్లాడించి తిరుపతిని అపవిత్రం చేసిన కుటుంబం ఇది ఇప్పుడు కూడా చరిత్ర క్షమించదు. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నేను సూటిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా మీరు కూడా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీరు కూడా ఇటువంటి దుర్మార్గులు రాజకీయాల్లో లేకుండా ఈ తిరుపతి విషయంలో మీరు కూడా చంద్రబాబు నాయుడు సహకరించి ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేసిన దుర్మార్గాలు బయటకు తీసి రాబోయే రోజుల్లో హిందూ దేవాలయాల మీద తప్పు జరగకుండా చేయాలని బాధ్యత ఉంది. ఎందుకంటే నీ మాట అన్నాను అంతలోని రథం మరి కాల్చినప్పుడు ఎంత దుర్మార్గం మాట్లాడేది. అలాగే వేరే చోట రాములవారి విగ్రహం ధ్వంసితే ఎంత దారుణంగా మాట్లాడారు, ఆంసం చెయ్యి ఎరగొడితే ఎంత దారుణంగా మాట్లాడారు. ఎక్కడైనా సరే మీరు హిందూ భావాలకి మీరు ఎప్పుడూ కూడా తలవక్కలేదు, హిందూ భావాలను గౌరవించలేదు. ఇవాళ టీటీడీ విషయంలో ఇంత దుర్మార్గం జరుగుతుంటే పశ్చాత్తాప పడతాం మానేసి మీరు ఎదురుదాడి చేస్తారంటే మేము చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ హిందూ సమాజం గౌరవం వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుంది, కూటమి నాయకులు ఉంటారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను,
అయ్యా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మీరు తప్పనిసరిగా ఈ తిరుపతి లడ్డు విషయంలో మీరు కనుక జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేదా ఇంకో రెడ్డి అవ్వచ్చు ఇంకో రాయుడు ఎవరైనా సరే మీరు తప్పకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విచారణ చేయకపోతే హిందూ సమాజం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ క్షమించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మిస్ఫూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా తీసుకున్న ప్రతి చర్యకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కానీ హిందూ సమాజం కానీ అండగా ఉంటుందని సందర్భంగా కోనలాసం నేను ఇక్కడ భీమవరం నియోజకవర్గం నుంచి ఈ రకమైన మీకు సూచనల్ని లేదా విజ్ఞప్తిని హిందూ మనోభావాలను కాపాడాలి, టీటీడీ బోర్డు టీటీడీ గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి సూచిస్తున్నాను.